రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఎవరికి అవసరం? ఇది చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ అండి. నేను మీ డాక్టర్ హరీష్ కట్టమడి, కన్సల్టెంట్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్, శ్రీకర హాస్పిటల్స్, విజయవాడ. చాలామంది కూడా ఫస్ట్ ఓపీలో వచ్చినప్పుడు మోకాళ్ళ ఆపరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ తర్వాత ఫస్ట్ అడిగే క్వశ్చన్, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ నేను చేయించుకోవచ్చా అనేది చాలామంది అడుగుతారండి. ఎవరిలో అన్నా కానీ మనం రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చేసుకోవచ్చు. డెఫినెట్గా దానికి కాంట్రాఇండికేషన్స్ అనేవి చాలా తక్కువ. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ ఎవరిలో చెయ్యము అనేది ఏంటంటే, కొన్నిసార్లు చాలా ఎక్కువ డిఫార్మిటీస్ ఉండి మోకాలు చాలా బెండ్ అయిపోయి వాళ్ళకి సపోర్టింగ్గా మనం స్టెమ్స్ రాడ్స్ వేయాల్సి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళల్లో కొన్నిసార్లు మనం ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాము. చాలామందిలో కూడా ఉండే అపోహ ఏంటంటే, కన్వెన్షనల్ పద్ధతి కాకుండా రోబోటిక్ వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి చాలామంది అంటున్నారండి. అట్లాగేముండదు. రోబోటిక్ వల్ల డెఫినెట్గా కన్వెన్షనల్ పద్ధతితో కంపేర్ చేస్తే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది చాలా సేఫర్. ఓకే, మనకి ఏదైతే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చేస్తామో దాంట్లో ఆ బోన్ కట్ కానీ, ఇంప్లాంట్ పొజిషనింగ్ కానీ, టిష్యూ డ్యామేజ్ కానీ ఇవన్నీ కూడా మనం 100% యాక్యురసీతో చేయగలుగుతాం. కాబట్టి పేషెంట్ రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. పెయిన్ అనేది కూడా వెన్ కంపేర్ టు కన్వెన్షనల్ ఒక 20-30% తక్కువ ఉంటుంది. సో డెఫినెట్గా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది అడ్వైజబుల్. అది అందరిలో కూడా అడ్వైజబుల్లే. కాంట్రా ఇండికేషన్స్ అనేవి ఏమీ లేవు.